సంవత్సరాలలో మన గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం కానీ రాష్ట్రం కానీ ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది, బాబు మైక్ కొంచెం సౌండ్ ఎక్కువ చేయాలా, పర్లేదు నేను రాకపోయినా పర్లేదు, ఏ విధంగా జరిగిందనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా రైతులకి అమ్మ వాణిదేవి గారు చెప్పినారు, రాజును చేసినాడు కేసీఆర్ గారు అనేది వాస్తవం. మొత్తం మన రాష్ట్రంలో రైతులకి పెద్దపీట వేసిన తర్వాతనే కేసీఆర్ గారు వేసిన తర్వాత దేశమంతా ఇటు తిరిగి చూసింది. కానీ 9 నెలల్లో 15th ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి 15th ఆగస్ట్ ఇంకా రాలేదని అడగడానికి మాత్రమే ధర్నా చేస్తూ ఉన్నాం. 15th ఆగస్ట్ వచ్చిందా లేదా చెప్పాలైనా, ఎందుకంటే 15th ఆగస్టు రోజు అందరికీ చేసేస్తున్నాడు. 40 లక్షల మంది రైతులకి రుణమాఫీ 2 లక్షల చొప్పున చేస్తానని చెప్పినాడు. కాబట్టి మరి 15th ఆగస్ట్ వచ్చిందా లేదా, మరి అన్ని దేవుళ్ళ మీద దండం పెట్టినావు, అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, మరి ఆ ఒట్లు పెట్టిన దేవుళ్ళన్నా చూస్తున్నారా లేదా అనేది అడగడానికి మాత్రమే ఇక్కడికి పిలుచున్నాం. రెండవది, రైతు బంధు ఈ పాటికే వర్షం పడుతుందంటే చాలు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయంటే మన అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి, రైట్ అకౌంట్లలో టింగ్ 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 అని మోగుతుండేనా లేదా ఒకసారి చెప్పండి. ఫోన్లు మోగుతుండే, వర్షం చినుకులు అక్కడ పడుతుండే, ఇక్కడ ఫోన్లు మోగుతుండే, ఆ రైతు చెప్తుండే అమ్మ కేసీఆర్ పైసలు పడ్డాయి రేపు పోయి తెస్తేనే మందులకు వస్తాయి అంటుండే. అట్లాంటి పాలనండి ఈరోజు 9 నెలల్లో ఎదురు చూస్తున్నారు, ఇంకెప్పుడు పడతాయి. ఇగో దసరాకి వేస్తామండి, ఇగో బతుకమ్మ పండుగకి వేస్తామండి, బతుకమ్మ పండుగ అయిపోతుంది, దసరా వస్తుంది, ఇప్పటివరకు దాని అతిగతి లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మైక్ పట్టుకుంటే చాలు ముగ్గురు పేర్లు స్మరణ చేస్తూ ఉండే, ఒకటి కేసీఆర్ గారు, ఒకటి కేటీఆర్ గారు, 2 హరీష్ రావు, 3 హరీష్ రావు గారు. ఈ ముగ్గురు పేర్లు లేకుండా ఒక్కటి కూడా రాదు. ఇక అది ఈ మధ్య చేర్చిండులే, ఏది కూడా నడుస్తలేదు. ఇది మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడయ్యా బాబు అంటే వీళ్ళకి తిట్టుకుంటూనే తిరుగుతున్న మాటను మనం కాదు సామాన్య ప్రజలు గమనిస్తున్నారు. మొన్న ఒక దగ్గరికి ఒక అమ్మ చెప్తుంది, పేరు మైక్ తీసుకుంటే చాలా పెద్ద మనిషిని తిట్టుకుంటే తిరుగుతాడమ్మా, పాపం తగులుతుంది అంటున్నాడు. అంటే కింద ప్రజలు గమనిస్తున్నారు మీ యాటిట్యూడ్, మీ ప్రవర్తన, కానీ మీరు గమనించుకుంటలేరు అనేది మనం అర్థమైంది మనకు. ఇంకోటి ఏం చెప్పారు, మన దగ్గర రాహుల్ గాంధీ వాళ్ళందరూ వచ్చున్నారు కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తుక్కుగూడల్ని వేదిక చేసుకొని పెట్టున్నారు. ఏం చెప్పినారు, బోనస్ ఇస్తామన్నారు. తర్వాత రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 వేస్తామన్నట్టున్నారు. అట్లాగే కౌలు రైతులకు కూడా వేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, కౌలు రైతు కూర్చొని మాట్లాడుకోవాలంట, నీకు ఇస్తావా నాకు ఇస్తావా అని. అవుతుందా, సాధ్యమవుతుందా? కానీ ఈరోజు ఎన్ని మభ్యపెట్టి ఎన్ని మాటలు చెప్పి చేసిండు అనేది విన్నాం. ఇప్పటికైనా ఎట్టి పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ నాయకత్వంలో మీరు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పడానికి ధర్నా చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది వచ్చినారు, మాట్లాడడానికి ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే మన ప్రాంతానికి షాద్నగర్ కానీ, మనది కానీ, చేవెళ్ళ షాబాద్ కానీ, నిజంగానే ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని రూపురేఖలు మార్చారు మీరు. పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతం వాల్యూ పెరిగిందంటే ఊరికే పెరగలే. ఒక్కొక్క ఇటుకేస్తే ఇల్లు ఎట్లా కంప్లీట్ అవుతుందో, ఒక్కొక్క అడుగేస్తే ఈ ప్రాంతం విలువ పెరిగింది. గతంలో కేసీఆర్ రాకముందు మన భూముల విలువలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే ఒకసారి చూస్తే ఆయన అట్లా చేసుకుంటూ వచ్చాడు కాబట్టి విలువలు ఎరుగుతూ పోయినాయి. కానీ ఈరోజు ఈయన వచ్చినాక మొత్తం కూడా పాడు చేసే కాడికి వచ్చిండు అనేది వాస్తవం అని మీకు అందరికి మనవి చేస్తూ, ఈరోజు కేటీఆర్ గారు మన దగ్గరికి వస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలో అర్థం కాలే. అరే కేటీఆర్ కందుకూరు పోతున్నాడు కదా, మొత్తం కందుకూరులో రాష్ట్రం అంతా అటే తిరిగి చూస్తారేమో, నేనేం చేయాలని రాత్రి 1 గంటలకు ఫాక్స్కాన్ కంపెనీ ఉంది మన దగ్గర, కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ మనకు మధ్యలో. ఫాక్స్కాన్ కంపెనీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారి శ్రమ పడి ఎక్కడో గుజరాత్కి పోతున్న కంపెనీని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయించి వాళ్ళతో మాట్లాడి 1,00,000 ఉద్యోగాలు ఒక్క కంపెనీలో వచ్చేటట్టు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. సో అది వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని 30,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వబోతున్నారు. కంపెనీ కంప్లీట్ అయిపోయింది, బిల్డింగ్ కంప్లీట్ అయింది, 30,000 తుక్కుగూడ దగ్గర ఉన్న దాంట్లో ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీ కంప్లీట్ అయింది, రేపు ఎల్లుండో దాన్ని ఇనాగరేషన్ చేస్తారు. మరి ఆ పేరు మొత్తం కేసీఆర్ కోత ఎట్లా అనుకున్నాడేమో. రాత్రి 1 గంటలకు కలెక్టర్ ఫోన్ చేసి, బాబు నేను వస్తా, సున్నం సరిగా వేసిందో లేదో, మరి ఆ మిషన్లు పెట్టిందో లేదో, లైట్లు సరిగా వాడుతున్నా లేదో, నేను వచ్చి చూసిపోతాం ముందని చెప్పిండట. ఇప్పుడు వస్తున్నాడు చూడనికి. ఎందుకంటే కేటీఆర్ గారు వచ్చింది కాబట్టి డైవర్ట్ చేయాలి కదా ఇష్యూ, డైవర్ట్ చేయడానికి అది చూసిపోనికి వస్తూ ఉన్నాడు. ఎవరు వచ్చి చూసిపోయినా, ఎవరు వచ్చి సున్నం వేసినా ఆ ఫాక్స్కాన్ కంపెనీ తెచ్చింది మాత్రం కేసీఆర్ గారే. 1,00,000 కుటుంబాలు, 1,00,000 ఉద్యోగాలు అందులో వస్తున్నాయి. అంటే 1,00,000 కుటుంబాలు తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కాబోతున్న పరిస్థితి తీసుకొచ్చున్నారు.
మీరు వచ్చిన 9 నెలల్లో ఒక్క కంపెనీ అని ఇక్కడ వచ్చిందని చెప్పమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి. ఇంతకుముందు మాట్లాడుతూ శ్రీకాంత్ మాట్లాడుతూ చెప్పినాడు రోడ్డు విషయంలో ఆల్రెడీ 2 రోడ్లు ఉన్నాయి కదా, మరి ఆ 3వ రోడ్ ఎందుకు కట్టిందని అడుగుతా ఉన్నాం. అది మళ్ళీ మాట్లాడతాం, ఫైట్ చేస్తాం. కానీ రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసిన దాకా కేటీఆర్ గారు చెప్తారు. ఇప్పుడు మీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏమన్నా అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వాళ్ళు పోలేరు కదా, మనమన్నా పోయి చూద్దాం. కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మీరన్నా పోయి ధైర్యం చెప్పారండి అంటే పోయినాం. పోతే ఆడ పోగానే ఒక పెద్ద రాయి ఎత్తేసిండు మా మీద. ఎందుకంటే ఆడ రాయి ఎత్తేసినారు. ఆడికెళ్ళి వచ్చిన డైవర్ట్ చేయాలనే ప్రయత్నం. ఇప్పుడు ఈ మధ్య హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు. హైడ్రా చూడనిక పోయిండని 2 రోజులు కేటీఆర్ గారు పోయిందంటే 3వ రోజు ఆయన మీద దాడి చేపించే ప్రయత్నం చేసిండ్రు. భౌతికంగానో మాటలతోనో ఏదో రకంగా దాడి చేసి ప్రజల పక్షాన ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను చింత చెట్టు కడతారు, ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం అని మరొకసారి అందరు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే చాలా మాట్లాడాలని ఉంది. ఇష్యూ డైవర్ట్ అయితే ఒకటి వదిలేస్తున్నాను. నా కొడుకు గెస్ట్ హౌస్లు 3 గెస్ట్ హౌస్లు అన్నాడు. ఒక్కటి మాత్రం అడుగుతాను, ఇక్కడ నుండి ఒక 3 గెస్ట్ హౌస్లే ఉన్నాయని చెప్తున్నాడు నా కొడుకుల పేర్ల మీద. నా చిట్టంతా ఉందని చెప్తున్నాడు. నాకు ఆ కూతురు కూడా ఉంది, మరి ఆ 4వ గెస్ట్ హౌస్ కూడా ఉండాలో చూసుకోవాలి. ఒకటి 3 అయితే కట్టాను కదా, 4 కడతాను కదా. ఒకటి నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే, ఈరోజు అందరినీ కూడా ఒకరొకరిని అడుగుతున్నావు కదా, నీ గెస్ట్ హౌస్ కూల్చనా, నీ గెస్ట్ హౌస్ కూల్చనా, నీ గెస్ట్ హౌస్ కూల్చనా అని పర్మిషన్ అడుగుతున్నావు కదా మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నట్టు పేదోని ఎందుకు అడగలేవు? వాళ్ళ మీదకి ఎందుకు బుల్డోజర్ పంపిస్తున్నావు? ఒకసారి సమాధానం చెప్పాలి. వాళ్ళని కూడా అడిగేది ఉండే కదా, నీళ్లు తీసుకుంటాను మరి వాళ్ళకి అడగకుండా రాత్రి బుల్డోజర్ పంపిస్తున్నావు, మరి మాకు పర్మిషన్ అడుగుతాం. నేనైతే పర్మిషన్ ఇచ్చిన, నా 3 ఫామ్ హౌస్లు కూల్చమని పర్మిషన్ ఇస్తున్నా. 7 టైం పెట్టి కూల్చమని చెప్తా ఉన్నాను. ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. నిన్నగాక మొన్న హైడ్రా ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ మంత్రి గారితో మాట్లాడించిండు. ఏం మాట్లాడించిండు విన్నాం కదా. ఎవరన్నా సభ్య సమాజంలో కనీసం ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటిది కేటీఆర్ గారి మీద మాట్లాడి ఇష్యూ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మరొకసారి కోరుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్.